ఈరోజు మన ఇందిరాబాద్ ధర్నాచౌక్ ద్వారా మన విశ్వకర్మ తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన యూత్ అందరం కలిసి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాం. దేని గురించి అంటే మా విశ్వకర్మ జాతి చాలా వెనుకబడి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మరియు మేమంతా వ్యాపారాలు కానీ మా ఉద్యోగాలు మాకు వస్తాయని మేము చాలా ఆశించినాం. కానీ ఈరోజు జరగలేదు. ఇప్పుడు మా వ్యాపారాలు మా కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో విశ్వకర్మల మా హౌసలి ఫర్నిచర్ కానీ జ్యువెలరీ షాపులు కానీ కంచరి శిల్పి తెలంగాణ వచ్చిన తర్వాత మేమందరం చేసుకుంటామని చెప్పేసి చాలా ఆశతో ఉన్నాం. కానీ ఈరోజు ఫర్నిచర్ షోరూంలు రావడం వల్ల వాళ్ళందరూ పని లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు దాని గురించి మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈరోజు నేను ప్రభుత్వానికి మన తెలంగాణ గవర్నమెంట్కి కేటీఆర్ సార్కి కేసీఆర్ సార్ గారికి ఒక్కటే కోరుతున్నారు. మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి నెరవేర్చాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ గవర్నమెంట్కి కోరుతున్నాము. ఆ డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ మా జ్యువెలరీ కానీ ఫర్నిచర్ కానీ షోరూమ్లు పెట్టుకోవడం మాకు తెలంగాణ వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి మన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కోరుతున్నాను. అదొక్కటి డిమాండ్ ఉంది. రెండోది వచ్చేసి ఇంకోటి మా జిల్లాలలో డిస్ట్రిక్ట్లలో మా విశ్వకర్మల పైన స్మాల్ ఇండస్ట్రీ వుడ్ వర్కర్స్ ఏదైనా చిన్న చిన్న చౌకట్లు డోర్లు పనిచేసుకొని ఫారెస్ట్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వాళ్ళ చాలా అక్రమ కేసులు పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళ ఏదైతే షోరూమ్లు కానీ దుకాన్లు కానీ సీల్ చేసేసినారు. కేసులు ఎత్తాయని చెప్పేసి నేను ఇమీడియట్లీ ఎఫెక్ట్ గవర్నమెంట్కి కోరుతున్నాను. మరియు వాళ్ళకి ఏదైతే దుకాణాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసేయాలని చెప్పేసి సీల్ ఇంకోసారి చేయకుండా చూడాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతున్నాను. మరియు థర్డ్ డిమాండ్ వచ్చేసి విశ్వకర్మ టెక్నో పార్క్ ఏర్పాటైందో తెలంగాణలో మా విశ్వకర్మ జాతులు ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోరని చెప్పేసి నేను 100% కోరుతున్నాను. ఎందుకంటే ఆ విశ్వకర్మ టెక్నో పార్క్ వస్తే వరంగల్లో హైదరాబాద్ 10 ఎకరాలు ఇవ్వాలని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి తెలంగాణ కేసీఆర్ గారికి కోరుతున్నాను. నేను టెక్నో పార్క్ ఇట్లా వచ్చిందనుకో మా దేశ వ్యాప్తంగా ఈ ఫర్నిచర్ కానీ జ్యువెలరీ కానీ ఏదైతే షోరూమ్ ఉన్నాయో ఆ టెక్నో పార్క్లో మేము ఏర్పాటు చేసుకొని మరియు అక్కడ జ్యువెలరీ కానీ ఫర్నిచర్ చాలా తక్కువ రేట్లో విత్ క్వాలిటీ కస్టమర్కి తెలంగాణ వ్యాప్తంగా మనం అభివృద్ధి చేసుకొని మరియు ఎవరికి కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా ఆర్థికంగా మేము విశ్వకర్మ కమ్యూనిటీకి ఆదుకుంటామని చెప్పేసి కోరుతున్నాం. ఆ విశ్వకర్మ టెక్నో పార్క్ మా వరంగల్ హైదరాబాద్లో ఇమీడియట్లీ మాకు 10 ఎకరాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మన తెలంగాణ గవర్నమెంట్కి కోరుతున్నాను. నేను 4వ డిమాండ్ వచ్చేసి మీ అందరికీ తెలుసు మన తెలంగాణ రూప శిల్పి బీవీఆర్ చారి గారు. ఆ అన్నగారు తెలంగాణ కోసం ఎండనక వాననక రాత్రినక పగలనక అన్ని జిల్లాలకి ఎక్కడంటే అక్కడ రాత్రి 4 గంటలకు కూడా వెళ్ళి దీక్షలు చేసి ధర్నాలు చేసి తెలంగాణ రావాలని చెప్పేసి. కానీ ఈరోజు బాధాకరం ఏంటంటే అన్న కుటుంబము ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. అన్నది ఏంటంటే మన తెలుగు యూనివర్సిటీలో 24,000 జీతం వస్తుండే మన బీవీఆర్ సార్ అన్నగారికి. ఈరోజు ఆ వేతనం కూడా తగ్గించి 12,000 చేసిండ్రు. ఇప్పుడు అన్నకు ఒక సొంత మిల్లు లేదు హైదరాబాద్లో తెలంగాణ ఎక్కడ కూడా. ఇప్పుడు అన్నకి జీతం 12,000 వస్తుంది. ఆయన కుటుంబం 12,000 జీతంలో ఆయన కుటుంబం ఇల్లు రెంట్ కట్టుకోవాలి ఒక 5,000. మరియు ఇంకా 2 పిల్లల్ని పోషించాలా, వాళ్ళ కుటుంబాన్ని పోషించాలా. అన్న చాలా కష్టాల్లో ఉన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్నకి మన గోల్కొండలో వెలిసి ₹1,00,000 ఇవ్వడం జరిగింది, 1,16,000 ఇవ్వడం జరిగింది. ఆ 1,16,000లో కూడా కొంతమంది లంచం తీసుకొని అన్న చేతితో 99,000 చేతిలో పెట్టడం జరిగింది. నేను ఈరోజు బీవీఆర్ చారి అన్నకి న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాను. బీవీఆర్ చారి అన్నగారికి ఒక తెలంగాణలో ఒక 500 గజాలు జాగా ఇచ్చి అన్నకి 50 లక్షల క్యాష్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. మరియు మన బీవీఆర్ చారి అన్నగారికి తెలంగాణలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎవరైతే ఇంతకుముందు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారో 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు వాళ్ళకి తీసి మన బీవీ చారి అన్న గారికి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దీంతో సెలవు తీసుకుంటున్నాను. జై విశ్వకర్మ. ధన్యవాదాలు.